ఈ ఆగస్టు నెల మొట్టమొదటి ఆదివార దినమున దేవుని యొక్క పరిశుద్ధమైనటువంటి వాక్యమును మనం పేతురు చెప్పినటువంటి విషయాల్లోని 3 సంగతులను ఈరోజు మనం ధ్యానం చేద్దాం. జాగ్రత్తగా వినండి. మనం అన్నీ ఒకేసారి విన్నాంలే, వెళ్ళాంలే, తెలుసులే అన్నట్లుగా ఉండకోకుండా ఈరోజు వినేటువంటి ఈ 3 విషయాలు మన జీవితంలో మనము అనుసరించగలుగుతున్నామా, చేయగలుగుతున్నామా, అసలు జరిగినవా, ఈ కార్యములు మన యొక్క జీవితంలో జరిగినవా అనేది ప్రతి ఒక్కరు కూడా ప్రశ్నించుకోవాలి, మరి పరీక్షించుకోవాలి. 2వ అధ్యాయం 38వ వచనంలో మనం చూసినట్లయితే, పేతురు మీరు మారు మనసు పొంది, పేతురు చెప్పినటువంటి ఈ చాలా విషయాలలో నంబర్ 1 విషయం ఏంటంటే మారు మనసు పొంది. నేను ఈరోజు చెప్పేటువంటి ఈ 3 విషయాలు కూడా నేటి సువార్త పరిచర్యలో, సువార్త బోధనలో ఎక్కడ కనబడటంలే, ఎక్కడ కూడా కనబడటంలే, ఎక్కడ కనబడని విషయాలు. కానీ చాలా ప్రాముఖ్యమైన విషయాలు ఇవి, చాలా ప్రాముఖ్యమైన విషయాలు, చాలా ప్రాముఖ్యమైనటువంటి బోధనలు ఇవన్నీ కూడా. పేతురు ఏమని చెప్తున్నాడు? మారు మనసు పొందండి అంటున్నాడు. మేమేం చేయాలి అని అడిగినప్పుడు పేతురు వారితో చెప్తున్న విషయము మీరు మారు మనసు పొందండి అంటున్నాడు. క్రైస్తవులకు ఈ 3 విషయాలు కూడా తెలియని పదాలు కాదు, తెలియని విషయాలు కాదు. విని 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 రాటు తేలిపోయారు, కానీ ఆ విషయాల తట్టు తమ మనసును తిప్పుకోవడంలే. మా జీవితంలో ఈ కార్యములు జరిగినవా లేవా అని ఆలోచన చేస్తలే. మేము ఎంతవరకు దేవుని దగ్గర నివసిస్తున్నాము, దేవునిలో ఉండగలుగుతున్నాము అనేది ఆలోచన చేస్తలే. మారు మనసు పొందాలి అని యేసుక్రీస్తు ప్రభువారి ద్వారా, పరిశుద్ధాత్మ ద్వారా పేతురు చెబుతూ ఉన్నాడు. మారు మనసు, మారు మనసు అంటే ఏమిటి? ఇక్కడ ఉన్న వాళ్ళందరూ మారు మనసు పొందిన క్రైస్తవులేనా? మారు మనసు పొందిన విశ్వాసులేనా? మారు మనసు అంటే ఏమిటి అని అంటే హృదయము పూర్తిగా మార్పు చెందడము. హృదయము పూర్తిగా మార్పు చెందడము. మార్పు లేని వ్యక్తి నిజమైన నమ్మకాన్ని యేసుక్రీస్తులో ఉంచలేడు. మార్పు లేకపోతే యేసుక్రీస్తు ప్రభువారిని నమ్మలేడు. నిజమైన నమ్మకము యేసుక్రీస్తు ప్రభులో ఉంచలేడు. మరి ఆ విధమైనటువంటి పరిస్థితుల్లో మనమందరము కూడా మారు మనసు పొందామా? మీరందరూ మారు మనసు పొందారా? మీకందరికీ రక్షణ అనుభవం ఉన్నదా? చాలా చిన్న చిన్న విషయాలే, తెలిసిన విషయాలే కానీ తెలిసిన విషయాలే కానీ ఏదో ఇలా జరుపుకుంటూ వెళ్ళిపోతుందే కానీ మారు మనసు అనే కార్యము చాలామంది యొక్క జీవితంలో జరగలే. ఇప్పుడు ఒకసారి చూడండి, ఎందుకొరకు మారు మనసు? మారు మనసు లేకుండా జీవించలేరా మనుషులు? మారు మనసు లేకుండా జీవిస్తలేదా? జీవిస్తున్నారు. ఎంతమంది? కోట్లాది మంది జీవిస్తున్నారు. మరి మారు మనసు నువ్వెందుకు పొందావు? మీరు ఎందుకు పొందారు మారు మనసు? మారు మనసు పొందిన వారిని గురించి దేని కొరకు మారు మనసు పొందారు? ఏ విషయాల కొరకు మారు మనసు పొందారు అనేది ఒక్కసారి ఆలోచించండి. మారు మనసు ఎందుకు పొందారు? ఎవరి దగ్గర కూడా ఎటువంటి సమాధానము ఉండకపోవచ్చు. ఎందుకంటే ఎందుకు మారు మనసు పొందారో వారికి తెలియదు. ఎందుకు వారు మారు మనసు పొందారో వారికి తెలియదు. కనుకనే దేవుని యొక్క వాక్యములో ప్రతి దినము కూడా ఒక మంచి అనుబంధాన్ని, సహవాసాన్ని మనం కలిగి ఉండాలి. మత్తయి సువార్తలో మనలను మారు మనసు పొందమని
బాప్టిజం ఇచ్చేటటువంటి యోహాను చెప్తూ ఉన్నాడు. అయితే ఎందుకు మారు మనసు పొందమంటున్నాడు ఆయన? 3వ అధ్యాయం 2వ వచనంలో మనం చూస్తే, పరలోక రాజ్యము సమీపించి ఉన్నది, మారు మనసు పొందుడని యూదయ అరణ్యములో యోహాను ప్రకటిస్తూ ఉన్నాడు. చాలు. ఇక్కడ చూడండి, మీ హృదయములో చాలా జాగ్రత్తగా ఈ మాటలు పదిలపరచుకోవడానికి మీరు ప్రయత్నం చేయాలి. ఎందుకొరకు మారు మనసు పొందారు అని అంటే వెంటనే మనకు సమాధానం దొరకలేదు కదా. ఇప్పుడు చూడండి, దీనికోసమే మారు మనసు పొందారా? దేనికోసము? దీనికోసమే. దేనికోసము? పరలోక రాజ్యము కోసం. ఏమని చెప్తున్నాడు? పరలోక రాజ్యం కోసం మారు మనసు పొందండి. ఎక్కడ కూడా మారు మనసు పొందితే ఈ భూభౌతిక సంబంధమైనటువంటివి దొరుకుతాయని ఎక్కడ కూడా మనకు వాక్యములో చెప్పడంలే. అవన్నీ దొరికే సమయంలో, దొరికే విధానంలో, దొరకాల్సిన రీతిలో దొరుకుతాయి. కానీ ఒక వ్యక్తి మారు మనసు ఎందుకు పొందుతున్నాడు అనే దానికి జవాబు, పొందాలి అనే దానికి జవాబు, పరలోక రాజ్యము నిమిత్తము మారు మనసు పొందండి. పరలోక రాజ్యము కొరకు మారు మనసు పొందండి. పరలోక రాజ్యము సమీపించి ఉన్నది, మారు మనసు పొందండి పొందండి. ఇప్పుడు మిగతావన్నీ పక్కన పెట్టేసి, అన్ని కోరికలన్నీ, ఆశలన్నీ పక్కన పెట్టేసి, నేను పరలోక రాజ్య కొరకు మారు మనసు పొందాను అని చెప్పగలిగిన వారు ఉన్నారా? ఓకే. రెండోది, యేసుక్రీస్తు ప్రభువారు వచ్చాడు యోహాను తర్వాత. యేసుక్రీస్తు ప్రభువారు ఏమని బోధించాడు? మత్తయి సువార్త 4వ అధ్యాయం 17వ వచనంలో మనం చూస్తే, అప్పటి నుండి యేసు, పరలోక రాజ్యము సమీపించి ఉన్నది గనుక మారు మనసు పొందండి. చాలు. అంటే యోహాను అదే బోధించాడు, బాప్టిజం ఇచ్చి యోహాను అదే బోధించాడు. యోహాను తర్వాత వచ్చినటువంటి మన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారు కూడా ఏమని బోధిస్తున్నాడంటే, పరలోక రాజ్యము సమీపించి ఉన్నది గనుక మీరు మారు మనసు పొందండి. మారు మనసు పొందండి. నువ్వు మారు మనసు పొందు, నీకన్నీ కలిసి వస్తాయి అంటే అది వాక్య విరుద్ధమైనది. నువ్వు మారు మనసు పొందు, నీ రోగము తగ్గిపోతుంది అని అంటే అది వాక్య విరుద్ధమైనది. నువ్వు మారు మనసు పొందు, నువ్వు అనుకున్నవన్నీ జరుగుతాయి అనంటే అది వాక్య విరుద్ధమైనది. అట్లా ఎక్కడ కూడా వాక్యములో లేదు. అట్లా ఎక్కడ కూడా వాక్యములో లేదు. అంటే ఈ లోకమైనవి ఏదో దొరుకుతాయనో, కలిసి వస్తుందనో, లేకపోతే ఇంకా ఏదో పొందుకుంటామనో మారు మనసు పొందితే అది ఒట్టొట్టి మారు మనసే కానీ నిజమైన మారు మనసు కాదు. ఏమని ఎందుకు ఇంత గట్టిగా చెప్తున్నాను? యోహాను యొక్క బోధ అదే, యేసుక్రీస్తు ప్రభువు యొక్క బోధ కూడా అదే. మార్కు సువార్త 1వ అధ్యాయం 15వ వచనంలో కూడా యేసుక్రీస్తు ప్రభువు ఇదే మాట చెప్పినట్లుగా మార్కు సువార్తికుడు కూడా రాస్తూ ఉన్నాడు. ఇప్పుడు చెప్పండి, పరలోక రాజ్యము సమీపించి ఉన్నది, మారు మనసు పొందుడి అని మన ప్రభుని యొక్క మాటలు విని నేను మారు మనసు పొందా, దేవుని యొక్క రాజ్యం కొరకు, పరలోక రాజ్యం కొరకు అని చెప్పగలిగిన వారిని ఒక్కరంటే ఒక్కరినైనా మనం చూడగలుగుతున్నామా? ఒక్కరంటే ఒక్కరినైనా మనం చూడగలుగుతున్నామా? మారు మనసు అంటే మరొకసారి జ్ఞాపకం చేస్తున్నా, హృదయము పూర్తిగా మారిపోవడం. మారు మనసు లేకపోతే దేవుని మాటలపైన, యేసుక్రీస్తు ప్రభువు యొక్క మాటలపైన నమ్మకం ఉండదు. అందుకొరకే ఒట్టొట్టి మారు మనసు పొందిన వారు చాలామంది ఉంటున్నారు. కాబట్టే దేవుని యొక్క మాటల ప్రకారము జీవించలేకపోతున్నారు.
దేవుని యొక్క మాటల ప్రకారము జీవించలేకపోతున్నారు. మారు మనసు అంటే ఇంతకు ముందు ఉన్న జీవితానికి మారు మనసు పొందిన తర్వాత పూర్తిగా భిన్నమైన జీవితమును జీవించడము, పూర్తిగా వ్యతిరేకమైన జీవితము జీవించడము, కంప్లీట్ వ్యతిరేకమైన జీవితం అంటే ఇంతకుముందు జీవించిన జీవితం కంటే ఎక్కువగా మరొక జీవితాన్ని జీవించడము అని దేవుని యొక్క వాక్యం మనకు తెలియజేస్తుంది. చూసారా, ఈ లోక సంబంధమైన ఆశలు వదిలిపెట్టి పరలోక రాజ్యము నిమిత్తము నేను మారు మనసు పొందా అనేటువంటి వారు ఎంతమంది ఉన్నారంటే ఎవ్వరూ లేరు, ఎవరు కూడా లేరు. ఎందుకు ఎవరు లేరు? యేసుక్రీస్తు ప్రభువారు ఉపమానాలు చెప్పాడు, చాలా ఉపమానాలు చెప్పాడు. ఆ ఉపమానాలలో ఏమని చెప్పాడంటే, ఈ భూలోకములో మారు మనసు పొందు ఒక్క పాపి విషయమై, అది చూడండి, మారు మనసు అనేది ఎంత శ్రేష్టమైనదో, ఎంత దేవునికి సంతోషాన్ని కలగజేస్తుందో. మారు మనసు పొందేటువంటి ఒక్క పాపి విషయమై పరలోకములో దేవుని దూతల ఎదుట దేవునికి ప్రభునకు సంతోషం కలుగుతుంది కదా. అంటే నీవు పొందేటువంటి మారు మనసు దేవునికి సంతోషాన్ని కలగజేస్తుంది. దేవుడు తన దూతలను పిలిచి భూలోకములో ఒక మనిషి నిజమైన మారు మనసు పొందాడు, మనము కలిసి సంతోషించుదాము రండి అని చెప్పి దూతలను పిలిచి యేసుక్రీస్తు ప్రభువారు సంతోషిస్తాడు, దేవుడు సంతోషిస్తాడు. ఇప్పుడు దేవునికే సంతోషాన్ని కలుగజేసింది కదా మారు మనసు. మరి చాలా మందిని మనం చూస్తున్నాం, మారు మనసు పొందాము అని చెప్పి వాళ్ళు ఎందుకు సంతోషంగా ఉండలేకపోతున్నారు అంటే వాళ్ళు పొందింది నిజమైన మారు మనసు కాదు. వాళ్ళకు సంతోషం ఉండలేదు వారు పొందిన మారు మనసు దేవునికి కూడా సంతోషాన్ని కలుగచేస్తలేదు. మరి ఎటువంటి మారు మనసు అది? ఏ విధమైన మారు మనసు? ప్రభువునందు ప్రియులారా, విశ్వాస జీవితానికి, క్రైస్తవ జీవితానికి మొట్టమొదటి అడుగు మారు మనసు మెట్టు. చాలామంది పాపమును విడిచిపెట్టకుండా అంటిపెట్టుకొని జీవిస్తారు. ఇక్కడ మారు మనసు అంటే అర్థం ఏంటంటే పాపమును విడిచిపెట్టడము, పాపమును అంటిపెట్టుకోకుండా విసర్జించడము. ఆ విధముగా ఇంకా ఎవరైనా సరే పాపమును విడవకుండా అంటిపెట్టుకొని జీవిస్తూ ఉంటే వారు మారు మనసు పొందినవారు కాదు, కదా. పరలోక రాజ్యము నిమిత్తము మారు మనసు పొందాలి. అపోస్తలుల కార్యముల గ్రంథం 3వ అధ్యాయం 20వ వచనములో మీ కొరకు నియమించిన క్రీస్తు యేసును ఆయన పంపునట్లును మీ పాపములు తుడిచివేయబడు నిమిత్తమును మారు మనసు పొంది తిరుగుడి. కదండి, చాలా విషయాలు ఉంటున్నాయి అక్కడ, కానీ వాటిల్లో ఒక్క విషయమే, మీ పాపములు తుడిచివేయబడు నిమిత్తము మారు మనసు పొంది దేవుని యొద్దకు తిరుగుడి. మారు మనసు అంటే ఏంటంటే దేవుని యొక్క రాజ్యము నిమిత్తము మన పాపములు తుడిచివేయబడు నిమిత్తము. ఏంటంటే పాపములు తుడిచివేయబడు నిమిత్తము. ఒకసారి నువ్వు నిజంగా మారు మనసు పొందితే నీ పాపములన్నీ కూడా ఇట్లా తుడిచివేయబడతాయి, మొత్తం కంటికి కనబడవే కాదు. నీ పాపములన్నీ తుడిచివేయబడు నిమిత్తము మారు మనసు పొందాలి. ఇప్పుడు మారు మనసు పొందాం అని అనుకుంటాం కదా, చాలామంది మారు మనసు పొందాం అని చాలామంది అనుకుంటూ ఉంటారు.
ఈ మారు మనసు పొందిన తర్వాత మన జీవితం ఎట్లా ఉండాలి? మారు మనసు పొందిన ఒక వ్యక్తి ఒక మాట చెప్పాడు. ఆ మాట చూద్దాం. మారు మనసు పొందిన తర్వాత ఎట్లా ఉండాలో. అపోస్తల కార్యముల గ్రంథము 26వ అధ్యాయము 20వ వచనంలో చూడండి. వారు చదవండి. మారు మనసు పొంది దేవుని తట్టు తిరిగి మారు మనసునకు తగిన క్రియలు చేయవలనని ప్రకటించుచుంటిని. చాలు. అంటే మారు మనసు పొందా అని కేవలం నోటితో చెప్పి ఊరుకోవడం కాదండి. నోటితో చెప్పి ఊరుకోవడం కాదు. మారు మనసుకు తగిన క్రియలు, మారు మనసుకు తగిన క్రియలు చెయ్యాలి అని వారికి తెలిపినట్లుగా, వారికి చెప్పినట్లుగా ఇక్కడ పౌలు రాస్తూ ఉన్నాడు. మారు మనసుకు తగిన క్రియలు కదా, మారు మనసుకు తగిన క్రియలు. దీనిని బాప్తిజం ఇచ్చే యోహాను ఏమన్నాడంటే మారు మనసుకు తగిన ఫలములు అన్నాడు. ప్రపంచంలో చాలామంది ఇది వరకు ఎట్లా జీవిస్తున్నారో ఇప్పుడు కూడా అదే విధంగా జీవిస్తున్నారు. ఇక వారిలో మారు మనసు ఎట్లా కనపడుతుంది మనకి? ఇది వరకు ఎట్లా జీవించారో అట్లానే జీవిస్తున్నారు. ఏదో కాస్త పైకి కనబడేటువంటి ఈ సిగరెట్లు, పాన్లు, ఈ సినిమా హాళ్ళకు వెళ్ళి సినిమాలు చూసేటువంటివి, లేకపోతే ఇలాంటివి కొన్ని మానుకొని ఉండొచ్చు. అంటే భౌతికంగా కనబడేటువంటివి మానుకున్నారు. కానీ దానికి తగినటువంటి క్రియలు ఏంటి? దానికి తగినటువంటి క్రియలు మరి చేయాలా వద్దా? ఇప్పుడు అపవాది వెళ్ళగొట్టబడింది. నువ్వు నిజంగా మారు మనసు పొందితే నిజంగానే సిగరెట్లు మానేసావు, పాన్లు మానేసావు, చెడు వ్యసనాలు మానేసావు అనుకుందాం. మరి ఆ ఇంట్లోకి, ఆ గృహంలోనికి యేసుక్రీస్తు ప్రభువుని చేర్చుకోకపోతే ఎట్లా కదా? యేసుక్రీస్తు ప్రభువుని ఆహ్వానించాలి కదా. యేసుక్రీస్తు ప్రభువుని చేర్చుకోకపోతే ఏ అలవాట్లనైతే నువ్వు వదిలిపెట్టావో తిరిగి మరలా రెట్టింపు చేసేటువంటి అవకాశాలు ఉంటాయి భవిష్యత్తులో. అందుకొరకే నువ్వు మారు మనసు పొందావు అనడానికి గుర్తులేంటి? మారు మనసు పొందావు అనడానికి క్రియలేంటి? దేవునితో ఫెలోషిప్ చేయాలి, దేవునితో సహవాసం చేయాలి, దేవుని పాదాల దగ్గర గడపాలి, వాక్యముతో అనుబంధాన్ని పెంచుకోవాలి, వాక్యమును చదవాలి, వాక్య ప్రకారం జీవించాలి. మొన్న అబద్ధం చెప్పావు, ఇప్పుడు గుడికొచ్చి వెళ్ళిన తర్వాత కూడా అబద్ధం చెప్తావు. ఇంక నీలో మార్పు ఏంటి? నీలో మారు మనసు ఎట్లా? మొన్న అబద్ధం చెప్పావు, ఇప్పుడు గుడికి వచ్చావు, మందిరానికి వచ్చావు, మందిరం చెల్లిన తర్వాత కూడా అబద్ధం చెప్తావు. ఇక ఎక్కడుంది మారు మనసు? ఇంకా ఎక్కడ ఉంది మారు మనసు? మారు మనసుకు తగిన క్రియలు ఎక్కడ కనబడుతున్నాయి? ఇప్పుడు మారు మనసు పొందినటువంటి పౌలు యొక్క జీవితాన్ని ఒక్కసారి మనం చూద్దాం. మారు మనసు పొందకముందు అతను ఎట్లా ఉన్నాడు, మారు మనసు పొందిన తర్వాత అతను ఎట్లా ఉన్నాడు? మారు మనసు పొందకముందు ఎట్లా ఉన్నాడు, మారు మనసు పొందిన తర్వాత అతను ఎట్లా ఉన్నాడు? ఇదే అపోస్తలుల కార్యముల గ్రంథము 22వ అధ్యాయము, అపోస్తలుల కార్యముల గ్రంథము 22వ అధ్యాయము 4వ వచనంలో చూడండి. ఈ మార్గములోనున్న పురుషులను స్త్రీలను బంధించి చెరసాలలో వేయించుచు మరణము వరకు హింసించి తిని. ఇదెప్పుడు? మారు మనసు లేకముందు, మార్పు తన జీవితంలో రాకముందు, మారు మనసు లేకముందు. చూడండి ఎంత కఠినుడుగా జీవించాడో. ఇంకొక చోట చెప్తాడు, పూర్వము నేను దూషకుడను, హింసకుడను, హానికరుడను. అంటే దూషణ, హింస, హాని
అనేవి తప్ప తన జీవితంలో మంచి అనేది లేదు. మంచి అనేది లేదు. ఎంత స్పష్టంగా చెప్తున్నాడో చూడండి. అయ్యా, నేను మారు మనసు పొందకముందు ఈ మార్గములో, క్రైస్తవ మార్గములో, క్రీస్తు మార్గములో క్రీస్తును అనుసరిస్తున్నటువంటి వారిని బంధించి వాళ్ళ జుట్లు పట్టుకొని ఈడ్చుకుంటూ వెళ్ళి చెరసాలలో వేశా, వారిని కొట్టా, వారిని హింసించా, వారు చచ్చేంత వరకు వారిని శ్రమ పెట్టా. ఇది మారు మనసు లేనటువంటి వ్యక్తి చేసేటువంటి క్రియలు. ఇప్పుడు ఏమవుతుందంటేనండి, మనలో ఇంత చెడ్డ క్రియలు మారు మనసు పొందాలన్నప్పుడు కూడా లేవు. అంటే అసలు క్రీస్తు అంటే ఎవరో తెలియనప్పుడు కూడా ఇంత భయంకరమైన కార్యాలు చేయలే. అయితే ఇవి కనబడుతున్నాయి. కనబడని రీతిలో ఎన్ని భయంకరమైన కార్యాలు చేసుంటారు. ఈర్ష్య, అసూయ, ద్వేషము, పగ, కోపము, అబద్ధాలు, దేవునికి వ్యతిరేకమైన కార్యాలు ఎన్ని చేసుంటారు. అయితే కొంతమంది దృష్టికి అవి పాపాలుగా కనబడతలే, అవి పాపములుగా కనబడతలే. అందుకొరకే ఇప్పుడు మారు మనసు పొందామని చెప్పిన తర్వాత కూడా అవన్నీ కూడా వెంట పెట్టుకొని ఇక్కడికి వచ్చేసారు, ఈ మార్గంలోనికి వచ్చేసారు. అవన్నీ వెంట పెట్టుకొని ఇక్కడికి వచ్చేసారు అంతే. అదే జీవితమును ఇక్కడ కూడా కొనసాగిస్తూ ఉన్నారు. అంటే క్రైస్తవ మార్గంలో కూడా కొనసాగిస్తూ ఉన్నారు. ఇది ఇరుకైన మార్గం. నీ అబద్ధానికి ఆ ఇరుకైన మార్గంలో వెళ్ళడానికి ఎట్లా చోటు ఉంటుంది? దురాశ, ధనాపేక్ష, ఆ ఇరుకైన మార్గంలో ఇవన్నీ పెట్టుకొని ఎట్లా వెళ్తావు? ఏ విధంగా వెళ్తావు? అందుకొరకే చాలా మంది యొక్క బ్రతుకు భారమైపోతుంది, కొనసాగించలేకపోతున్నారు. ఆధ్యాత్మిక జీవితం, ఆత్మీయమైన జీవితమును కొనసాగించలేకపోతున్నారు. ఎంత స్పష్టంగా చెప్తున్నాడో చూడండి. ఈ 22వ అధ్యాయంలో మరికొంత చోట్ల మనం చూస్తే ఈ పౌలు మతనిష్ట కలిగినవాడు, ధర్మశాస్త్ర నిష్ట కలిగినవాడు. తన మతం కోసం చంపడానికి, చావడానికైనా సిద్ధపడినవాడు. అంత మత పిచ్చి కలిగినవాడు పౌలు. మతం కాదు ఇక్కడ కావాల్సింది. అందుకొరకే ఇది అప్పుడు మతనిష్ట ఉంది, అప్పుడు ధర్మశాస్త్ర నిష్ట ఉంది. ఏది? మారు మనసు పొందకముందు నా మతం అంటే నాకెంతో ఇష్టము, నా మతమును నేను తూచ తప్పకుండా ఆచరించేటువంటి వాడిని, నా మతం మీద ఎవరైనా వస్తే నేను వాడిని చంపేసేవాడిని, నా మతానికి వ్యతిరేకంగా ఎవరైనా నడిస్తే వారిని మరి ఈ భూపని లేకుండా చేసేటువంటి వాడిని అని చెప్పుకుంటూ వచ్చి ఇప్పుడు ఏమన్నాడంటే ఈ మార్గము ఇది ఒక మార్గం, ఇది మతం కాదు. క్రైస్తవ్యం అనేది ఒక మార్గం, ఒక మతము కాదు, ఒక మతం కాదు. ఆయన మతస్థుడై ఉన్నంత కాలము ఎంతో ఇబ్బందికరంగా, మనుషులకు ఎంతో ఇబ్బందికరంగా, మరి ప్రాముఖ్యముగా సంఘములోని విశ్వాసులకు ఎంతో బాధకరంగా జీవించాడండి. చెరసాలలో వేశాడు, బంధించాడు, హింసించాడు, చంపేశాడు, నానా రకాలుగా బీభత్సకరమైన కార్యములు చేశాడు. సరే, అలా వెళుతున్నటువంటి ఆ వ్యక్తిని అపోస్తలుల గారు 9వ అధ్యాయంలో యేసుక్రీస్తు ప్రభువు సంధించి మారు మనసు కలుగజేశాడు. మార్పు. ఇప్పుడు అతని హృదయం మారిపోయింది. ఇప్పుడు ఒకసారి ఆలోచించండి. అదే మత నిష్టని ఇక్కడికి తీసుకొచ్చాడా? అదే ధర్మశాస్త్ర నిష్టని ఇక్కడికి తీసుకొచ్చాడా? అదే ద్వేషాన్ని ఇక్కడికి తీసుకొచ్చాడా? అదే చెరసాలలో వేయించే మనసును తీసుకొచ్చాడా? జుట్టు పట్టుకొని ఈడ్చుకొని వెళ్ళే మనసును తీసుకొచ్చాడా? తీసుకురాలే. అదంతా అక్కడే వదిలిపెట్టేశాడు. ఇప్పుడు ఆయన అంటున్నాడు చూడండి ఒక మాట. ఇక్కడ 21వ అధ్యాయంలో 21వ అధ్యాయం 13వ వచనంలో చూడండి.
పౌలు, ఇదెందుకు మీరు ఏడ్చి నా గుండె బద్దలు చేసెదరేలా? నేనైతే ప్రభువైన యేసు నామము నిమిత్తము యెరూషలేములో బంధించబడుటకు మాత్రమే కాక చనిపోవుటకును, మతము కోసము మనుషులను చంపినవాడు. ఇప్పుడు మార్పు వచ్చింది కదా, అది మార్పు అంటే. ఇప్పుడు ఈ మార్పులో అంటున్నాడు, ఈ మార్గమైనటువంటి యేసు కొరకు, ఇంత మంచి మార్గమును నాకు కనపరిచిన యేసు కొరకు కేవలం సంఖ్యలతో బంధించబట్ట కొరకు మాత్రమే కాదు, చనిపోవుటకును సిద్ధముగా ఉన్నాను. మారు మనసు పొందామా? మారు మనసు పొందామా? మారు మనసు పొందామని చెప్తూ నీ అన్యాయాలు నువ్వు చేస్తున్నావు, నీ అబద్ధాలు నువ్వు చేస్తున్నావు, నీ అక్రమాలు నువ్వు చేస్తున్నావు, నీ బూతులు నువ్వు చేస్తున్నావు, నీ పనికి మార్పాలు నువ్వు చేస్తున్నావు. ఏది మార్పేది? ఏది మార్పేది? గొంగళి పురుగుకును సీతాకోక చిలుకకును ఎంత వ్యత్యాసం ఉన్నదో, మునుపు జీవించిన జీవితమునకును ఇప్పుడు జీవిస్తున్న జీవితానికి అంత తేడా ఉండాలి, అంత వ్యత్యాసం ఉండాలి, అంత డిఫరెంట్ ఉండాలి. అది మార్పు అంటే. అది పౌలులో కనబడుతుంది. ఇది వరకు చంపినవాడు ఇప్పుడు చావడానికి సిద్ధపడుతున్నా అన్నాడు. ఇది వరకు బంధించిన వాడు ఇప్పుడు నేను బంధించబడటానికి సిద్ధపడుతున్నా. నువ్వు వచ్చి కొట్టినా కట్టినా నేనేం చేయలేను. ఎందుకు? నేను మార్పు చెందిన వ్యక్తిని, నేను మారు మనసు పొందిన వ్యక్తిని. ఒక్కసారి ఆలోచన చేయండి. ప్రభుని యొక్క నామములో మన సంఘం అంటే ఒక చిన్న సంఘము, కొద్ది విశ్వాసుల సంఘం కాబట్టి మన సంఘములు ఎవరు లేకపోవచ్చు. క్రైస్తవ లోకములో కేసులు లేని వాళ్ళు ఉంటున్నారా? కేసులు పెట్టని వాళ్ళు ఉంటున్నారా? క్రైస్తవ లోకంలో లాయరు పెట్టి అంటే కోర్టులకు వెళ్ళని వారు ఉంటున్నారా? కోర్టులకు తీసుకెళ్ళని వారు ఉంటున్నారా? క్రైస్తవ లోకములో జైలుకు వెళ్ళని వారు ఉన్నారా? జైలుకు పంపించని వారు ఉన్నారా? ఏది మార్పేది? ఎన్ని కొట్లాటలు జరుగుతున్నాయి లోక పరిస్థితుల్లో. మరి దేవునికి పిల్లలముగా మనం న్యాయవంతులముగా మనము జీవించాలి కదా, మనం నీతిమంతులముగా జీవించాలి కదా. ఇప్పుడు ఏమంటున్నాడు ఆయన? నీవు కానీ యెరూషలేముకి వెళ్తే, అంటే పైన ఒక ప్రవక్త చెప్పాడు, అగబు అనే ప్రవక్త. ఈ పౌలు యెరూషలేమునికి వెళితే యెరూషలేములో ఇతని కొరకు జైలు కాచుకొని ఉంది, శ్రమలు కాచుకొని ఉన్నాయి అని చెప్పాడు. చెప్పిన వెంటనే ఈ పౌలు యొక్క వాక్యాన్ని విన్నటువంటి విశ్వాసులందరూ కూడా వారు ఏడుస్తూ, బాధపడుతూ, దుఃఖపడుతూ, పౌలు నువ్వు యెరూషలేమునికి వెళ్ళవద్దు, ఎందుకంటే యెరూషలేమునికి వెళితే నీకు అక్కడ కష్టాలున్నాయి, శ్రమలున్నాయి, జైలు జీవితం ఉంది అని అంటే, అప్పుడు అంటున్న మాట, ఎందుకమ్మా అయ్యా, ఎందుకు నాన్న మీరు నన్ను ఏడ్చి నా గుండెని ఎందుకు బద్దలు చేస్తారు? నేను ప్రభువైన యేసు కొరకు బంధించబడట కొరకు మాత్రమే కాదు, చనిపోవట కొరకును సిద్ధంగా ఉన్నాను. ఒక్కసారైనా మీరు చెప్పగలుగుతున్నారా మీ లైఫ్లో ఒక మాట? ప్రభువైన యేసు కొరకు, ప్రభువైన యేసు నిమిత్తము మరణించుట కొరకు కూడా నేను సిద్ధపడుతున్నాను. మారు మనసు, అది మారు మనసు అంటే. ఆ మారు మనసు పొందుమని పేతురు ద్వారా పరిశుద్ధాత్ముడు చెప్తూ ఉన్నాడు కదా. ఈరోజు నువ్వు కానీ పనికి వస్తే కదా, ప్రతిరోజు 500 ఇచ్చేటువంటిది ఈరోజు నువ్వు పనికి వస్తే 1000 రూపాయలు ఇస్తానంటాడు. ఇప్పుడు ఈ మాట చెప్పగలుగుతున్నావా? నువ్వు 1000 రూపాయలు కాదు 1500 ఇచ్చినా నేను మాత్రము పనికి రాను, నాకు దేవుడు ముఖ్యం కదా. ఆయన బంధించబడ్డ కొరకు సిద్ధపడి వెళ్తున్నాడు. అంత మాత్రమే కాదు, చనిపోయినా సరే అని సిద్ధపడి వెళ్తున్నాడు. ఆఫ్టర్ ఆల్ ఒక 1500 కోసం అమ్ముడుపోతున్నారా మీరు? ఒక 2000 కోసం అమ్ముడుపోతున్నారా? మరి ఏది మారు మనసేది? ఏది మారు మనసేది? ఏ విషయాలలో ఇంకా మనం దుర్మార్గంగా ప్రవర్తిస్తున్నాం, అన్యాయంగా జీవిస్తున్నాం?
క్రీస్తులకు విరుద్ధంగా జీవిస్తున్నాం. మారు మనసు పొందామా? ఇప్పటికి కూడా, ఈరోజు కూడా నీకు అవకాశం ఇస్తున్నాడు. నువ్వు ప్రార్థన చేస్తూ ఉండవచ్చు, నువ్వు మంచివాడిగా సమాజంలో పిలువబడవచ్చు, నువ్వు గొప్పవాడివి కావచ్చు. నువ్వు ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నా దేవుని ఆధ్యాత్మిక విషయాల కోసం, పరలోక రాజ్యము నిమిత్తము నీకు మారు మనసు కావాలి. ఈరోజే మారు మనసు పొందు. ఈరోజే మారు మనసు పొందు. ఎందుకంటే ఇంతకుముందు చేసినవన్నీ కూడా జనాలను మెప్పించడానికి, ప్రజలు చూడటానికి, ప్రజలు చూడాలని, ప్రజలు మెచ్చుకోవాలని, వారి కోసం చేసినవి చాలా ఉన్నాయి. ఇక వద్దు, మారు మనసు పొందు. మారు మనసు పొందు. ఓకే. రెండోది పేతురు చెప్తున్న మాట. ఒకటి నంబర్ 1 మారు మనసు పొందండి. ఇది ఫస్ట్ మెట్టు. ఈ మెట్టు లేకోకుండా మనం పై వాటిని అందుకోలేం. ఎందుకంటే ఇప్పుడు పిల్లవాడిని స్కూల్లో వేస్తారు. వాడికి ఎన్ని 4 సంవత్సరాలు, 3 సంవత్సరాలు, లేక 5 సంవత్సరాలు అనుకుందాం. వాడిని తీసుకొని వెళ్ళి 10వ తరగతిలో కూర్చోబెడతారా? వాడిని తీసుకొని వెళ్ళి 10వ తరగతిలో చేర్చుకుంటారా? వాడిని ఎందులో చేర్చుకుంటారు? ఎల్కేజీలో కదా. ఎల్కేజీలో అంటే చదువునకు ఒక స్టూడెంట్కి మొట్టమొదటి స్టెప్ ఏంటి? ఎల్కేజీ. ఎల్కేజీ నుంచి తన చదువును ప్రారంభిస్తాడు. అదేవిధంగా మారు మనసు నుంచి నీ క్రైస్తవ జీవితాన్ని ప్రారంభించాలి. అది లోతుగా ఉంటుంది, అది స్థిరముగా ఉంటుంది, అది బలముగా ఉంటుంది. మారు మనసు నుంచి నువ్వు నేర్చుకున్నవి కాదు, ప్రభువు నీకు నేర్పించిన వాటిని అనుసరించాలి. నీ ఇష్టమైన వాటిని కాదు, ప్రభువుకు ఇష్టమైన వాటిని చేయడానికి ప్రయత్నం చేయాలి. అది మారు మనసు అంటే. నీ ఇష్టమైనవి చేస్తూ, నీకు తోచనివి చేస్తూ, మరి ఇతరులను మనం నిందించే స్థితిలో ఉండకూడదు. నీకు ఇష్టమైనవి చేయడం కాదు, దేవునికి ఇష్టమైనవి చేయాలి. అది మారు మనసు అంటే. ఇప్పుడు రెండో స్టెప్ ఏంటంటే, 1 సంవత్సరం అంతా చదివిన తర్వాత అప్పుడు ఆయన్ని ఏం చేస్తారు? యూకేజీలోకి పంపిస్తాడు, లేక 1వ తరగతిలోకి పంపిస్తారు. ఇప్పుడు రెండవ స్టెప్ ఏంటంటే ఏమన్నాడు చూడండి. ఒకటి, మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ. చాలు, ఇది రెండో స్టెప్. మారు మనసు పొందాం. ఒక వ్యక్తి మారు మనసు పొందాడు. మారు మనసు పొందిన తర్వాత రెండో స్టెప్తో కూడుకున్న జీవితం ఏంటంటే పాప క్షమాపణ పొందిన జీవితము కలిగి ఉండాలి. మారు మనసు పొందాము. ఇప్పుడు పాప క్షమాపణ అంటే ఏంటి? ఒకసారి మారు మనసు పొందితే పాప క్షమాపణ పొందినట్లే కదా. ఈ రెండు ఒకే రీతిగా కనబడతాయి. నిజమే, ఈ రెండు కూడా ఒకటే. కానీ కొంచెం విడివిడిగా చూడటానికి మనం ప్రయత్నం చేద్దాం. మారు మనసు పొందాం, సరిపోయింది కదా, చాలు కదా అనుకుంటూ ఉంటారు చాలామంది. మారు మనసు పొందావు, కానీ ఇక్కడ ఏం కావాలి? రెండోది పాప క్షమాపణ పొంది అనే మాట. పాప క్షమాపణ పొంది. ఇప్పుడు మారు మనసు పొందావు. ఎప్పుడు పొందావు? పోయిన సంవత్సరమా, లేక 1 నెల అయిందా, లేక 10 సంవత్సరాలు అయిందా? సరే, అంత లాంగ్ వెళ్ళొద్దులే. పోయిన నెలే పొందావు అనుకున్నావు, లేకపోతే ఈరోజు పొందుతున్నావు. మారు మనసు ఈరోజు పొందావు. నిజంగానే పశ్చాత్తాపడి దేవుని యొక్క రాజ్యం కోసం, పరలోక రాజ్యం కోసం మారు మనసు పొందొచ్చి, ఈ లోకంలో ఇంతవరకు నేను లోకంలో జీవించాను ప్రభువా, ఈ లోకంలోనే పాకులాడిన టైం అంతా దానికోసమేనైనా, ఏ మాత్రం కూడా ప్రయోజనం లేకుండా అయిపోయింది, సంతోషం లేకుండా అయిపోయింది. ఈరోజు మారు మనసు పొందుతున్నాను ప్రభు అని ఈరోజు నువ్వు ప్రార్థన అనంతరం మారు మనసు పొందావు. ఇప్పుడు నువ్వు మారు మనసు పొందావు కాబట్టి ఇక నుంచి నువ్వేం చేస్తావంటే పాపము చెయ్యవు, అబద్ధాలు చెప్పవు కదా. ఎందుకు? ఇక్కడితో పాత జీవితం అంతా ఫుల్ స్టాప్. ఇక నుంచి చెడు నడత నడవవు, చెడు మాటలు మాట్లాడవు, చెడు క్రియలు చెయ్యవు, చెడు చూపులు చూడవు, చెడు చేయుటకు ప్రేరేపణ పొందవు. అంటే ఏ మాత్రము ఇక నుంచి నువ్వు ఏ మాత్రం కూడా పాపము చేయజాలవు.
ఇక నుంచి నువ్వు పరిశుద్ధంగా జీవిస్తావు. ఎక్కడైనా చెడు ఉంది అని తెలిస్తే అక్కడికి వెళ్ళవు, ఆ చెడు నుంచి వచ్చేస్తావు, దూరం అయిపోతావు. ఇక నుంచి నువ్వు చేసే పనులు ప్రార్థన చేస్తావు, వాక్యం చదువుతావు, దేవునితో అనుబంధాన్ని పెంచుకుంటావు. దేవుడు నిన్ను హెచ్చరించాడు, దేవుడు నిన్ను గద్దించాడు వాక్యం ద్వారా, ఆ గద్దింపునకు లోబడతావు. నిజమే ప్రభు, నేను పాపినైనా క్షమించమని అడుగుతావు. అంటే అట్లా ఇక నుంచి నువ్వు పాపానికి దూరంగా దేవునికి దగ్గరగా బ్రతుకుతావు. ఇది మారు మనసు అంటే, ఇది మారు మనసు. ఇక నుంచి అన్నాను కదా. మరి ఇప్పటి వరకు చేసినవి ఏం కావాలి చూడండి. 51వ కీర్తన, ఇది ఎంత మీకు అందరికి బాగా తెలుసు. ఇది దావీదు భక్తుడు పాపము చేసిన తర్వాత అది పాపమని హెచ్చరించబడిన తర్వాత ఈ కీర్తన రాస్తున్నట్లుగా మనకు పై విషయాలు మనకు తెలియపరుస్తూ ఉన్నాయి. ఇప్పుడు ఒక్కసారి చూడండి, నా వైపు చూడండి. ఇక్కడ ఆయన వాడుతున్నటువంటి మాటలు, ఈయన అక్కడ వాడుతున్నటువంటి మాటలు, ప్రభునందు ప్రియులారా, పాపమును కప్పుకోకూడదు, పాపమును కప్పుకోకూడదు, పాపమును ఒప్పుకోవాలి. పాపమును ఒప్పుకోవాలి ఒకటి, రెండోది విడిచిపెట్టాలి ఒకటి. ఒప్పుకుంటారు కొంతమంది, కానీ విడిచిపెట్టరు. కొంతమంది ఒప్పుకుంటారు కానీ విడిచిపెట్టరు. ఒకటి పాపము ఒప్పుకోవాలి, రెండవదిగా ఏం చేయాలి? విడిచిపెట్టాలి. ఇక్కడ చెప్తున్నాడు చూడండి, నా పాపము, నేను పాపము చేసి తిని. మీరు తర్వాత 51వ కీర్తన అంతా కూడా వరుసగా జాగ్రత్తగా మీరు చదవడానికి ప్రయత్నం చేయండి. చెడుతనము చేసి తిని, నాలో ఏమున్నది? చెడుతనమున్నది, నాలో మంచి ఏదీ లేదు, నాలో పాపమున్నది, నేను అతిక్రమాలు చేశాను. ఇంకా లోపలికి వెళ్తుంటున్నాడు, అసలు పాపములోనే పుట్టానయ్యా, నేను పాపములోనే పుట్టాను ప్రభువా, నా తల్లి పాపములోనే నన్ను గర్భమున ధరించింది, చూడండి. మరి ఈ పాపాలన్నీ ఎట్లా ఉన్నాయి? ఇప్పుడు మారు మనసు పొందావు కరెక్టే, ఇక నుంచి నువ్వు చేయవు కరెక్టే. మరి ఈ పాపాలన్నీ అట్లా నిలిచి ఉన్నాయి కదా. వాళ్ళు బాధపడతారని చేశా, వాళ్ళు నొచ్చుకుంటారని చేశా, ఎందుకులే అని చేశా అంటే, నీ నోరు ఎట్లా పడితే అట్లా మాట్లాడితే అదే దేవుని కార్యమా? ఏమండి, ఒకసారి ఆలోచన చేయండి. మరి వాళ్ళు, మన పరిశుద్ధ గ్రంథంలోని వ్యక్తులు మరణించిన వాళ్ళు అటువంటి పనులు ఎక్కడ చేయలేదే. మరణాపాయాలు సంభవించిన వారు ఎక్కడ కూడా అటువంటి పనులు చేసినట్లుగా ఆధారాలు లేవే. పాపములో నేను పుట్టింది మొదలుకొని నా తెలిసేంత వరకు, నిన్న మొన్న బత్షెబతో పాపము చేసేంత వరకు కదా. తెలవకపోతే నేనెక్కడ పాపం చేశా? నేను మంచిగా జీవిస్తున్నా, పాటలు పాడుతున్నా, వాక్యం చదువుతున్నా కదా. నువ్వు బత్షెబతో చేసిన పాపం ఏం కావాలి? పాప క్షమాపణ. ఆ పాపములు అట్లానే ఉండి అవి ఎంత నిన్ను వేధిస్తున్నాయో అది గుర్తిస్తలే. నా పాపము, నా అతిక్రమము, నా దోషములు, నా చెడుతనము, నా పాపములు అనే పదాలు ఎలా వాడుతున్నాడో చూడండి. మేము అనేది కొన్నిసార్లు, నేను నాది అనేది కొన్నిసార్లు, అనేక సార్లు కూడా. ఎందుకంటే వ్యక్తిగతంగా నువ్వే చేసేది పాపాలు. నీతో పాటుగా అందరిని కలుపుకొని మేము అనే పదం వాడాల్సిన పని లేదు కదా. అంటే ఇక్కడ ఒక్కసారి మనం ఆలోచన చేస్తే వీటన్నిటి విషయంలో ఆయన ఎలా బ్రతిమలాడుతున్నాడో చూడండి. హిస్సోపుతో నన్ను కడుగునైనా, నా దోషములు తుడిచివేయి ప్రభు, స్థిరమైన మనసు మరల నాకు పుట్టించయ్యా.
వాడుతున్నామా అండి? అసలు అడుగుతున్నామా ఇటువంటి ప్రార్థనలు? ఇటువంటి ప్రార్థనలు ఎట్లా అడుగుతున్నామా? ఇటువంటి ప్రార్థనలు ఎప్పుడైనా అడుగుతున్నామా? ప్రభువా, నా పాపములు నా క్షమాపణలు, నన్ను క్షమించు, నన్ను మన్నించు, ఇసోపుతో నన్ను కడుగు, నన్ను శుభ్రపరచు, నన్ను శుద్ధి చెయ్యి, నిర్మలుగా చెయ్యి నాయన. స్థిరమైన మనసు మరల నాలో పుట్టించు ప్రభు. మీరు అనుకుంటున్నారు మేము బాగా స్థిరంగా ఉన్నాం. కాదు, మీరు చాలా అస్థిరులు. తేలిగ్గానే అవసరమైతే అటు చేస్తారు, అవసరమైతే ఇటు చేస్తున్నారు. అవేమో కనబడతలే, ఇవి కనబడుతున్నాయి అంతే. అవేమో కనబడుతున్నాయి, ఇవేమో కనబడతలే. తప్పనిసరి అయింది. ఎంత తప్పించుకుందామన్నా కుదరలేదు అనేటువంటి పదాలు తర్వాత వాడి ఏదో మనుషుల ద్వారా మెప్పు పొందుకుంటున్నాం అంతే. అది చెప్పాల్సిన పని కూడా లేదు. ఒక విధంగా నీ జీవితమే తెలియపరుస్తూ ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఈ భక్తుడు ఏడ్చినట్లుగా, బాధపడినట్లుగా పాపముల విషయమై ఎప్పుడైనా బాధపడ్డామా? మారు మనసు, పశ్చాత్తాపం అనేది క్రైస్తవులు విని 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 వాళ్ళకి చాలా తేలికైపోయింది. వాళ్ళకి చాలా ఈజీ అయిపోయింది. ఓకే, అంటే ఒకటి మారు మనసు పొందండి, రెండవది పాప క్షమాపణ పొందాలి. రెండవది ఏం చేయాలి? పాప క్షమాపణ పొందాలి. నువ్వు ధర్మశాస్త్రోపదేశకుడు అయినా నీకేం కావాలంటే క్రొత్తగా జన్మించాలి. నీకన్నీ తెలిసినా సరే ఏదో చాలా తేలిక అనుకుంటున్నావు. మారు మనసు అంటే మారు మనసు పొందేశాను. నడక తప్పే, మాటలు తప్పే, చూపులు తప్పే, క్రియలు తప్పే, చేతలు తప్పే, సరి చేసుకోమనే దేవుడు నిన్ను హెచ్చరిస్తున్నాడు. దేవుడు కావాలి మారు మనసు పొందు. ఒక్క పాప విషయమే పరలోకంలో గొప్ప సంతోషం కలుగుతుంది. మరి నీ వలన సంతోషం కలుగుతుందా దేవుడికి? ఓకే, ఒకటి మారు మనసు, రెండవది పాప క్షమాపణ. ఈ రెండు లేకపోతే మూడవది తీసుకోవద్దు. మూడవది ఏమని చెప్తున్నాడు? మూడవది, మీలో ప్రతివాడును యేసుక్రీస్తు నామములో బ్యాప్టిజము పొందుడి. ఇది మూడో స్టెప్ అండి. కానీ జరుగుతున్న విషయాలు ఏంటంటే మారు మనసు ఉండడంలే, పాప క్షమాపణ ఉండడంలే, కానీ మూడోది మాత్రం చేయడానికి తహతలాడుతున్నారు. అంటే బ్యాప్టిజం. ఇప్పుడు ఎల్కేజీ చదివితేనే యూకేజీ చదివితేనే ఫస్ట్ క్లాస్. అదేవిధంగా నువ్వు మారు మనసు పొందితేనే పాపక్షమాపణ, నువ్వు పాపక్షమాపణ పొందితేనే గత పాపాల నుంచి విడుదల. ఈ రెండు పొందితేనే మూడవ దానికి అర్హత, బ్యాప్టిజము. మీరందరూ బాప్టిజం తీసుకోవాలి అని అంటలే. అంటే మారు మనసు పొంది పాప క్షమాపణ పొందిన వారు ఏం చేయాలి? బ్యాప్టిజం తీసుకోవాలి. ఇప్పుడు ఈ మూడవ స్టెప్కు వెళ్ళడానికంటే ముందుగా బ్యాప్టిజం అంటే తెలియని వాళ్ళం ఎవరైనా ఉన్నామా? అందరికీ తెలుసు కదా. రెండోదిగా అందరం బ్యాప్టిజము తీసుకున్న వారమే కదా. ఎక్కువ భాగం బ్యాప్టిజం తీసుకున్న వారమే. ఇప్పుడు ఈ బ్యాప్టిజం అనేది ఇప్పుడు ఒకసారి ఎవరికి వాళ్ళు ఆలోచన చేసుకోనండి. ఎప్పుడో తీసుకున్నాం కదా, తీసుకున్నాం కదా, అప్పుడు సరిగ్గా ఆలోచన లేదు కదా, అప్పుడు మాకు మంచి అవగాహన లేదు కదా అనేటువంటి ఆలోచన కొంతమందికి వస్తే రావచ్చు. ఎందుకంటే ఇక్కడ ఏంటి? మారు మనసు పాప క్షమాపణ ఉంటేనే బ్యాప్టిజం. ఈ మారు మనసు పాప క్షమాపణ అనేది లోపట అంతరంగంలో జరిగేటువంటి క్రియ. బ్యాప్టిజం అనేది అది బహిరంగ సూచన, బహిరంగ ఒక గుర్తు అంటే ప్రభువు కోసం జీవించడానికి
ఇక నుంచి నేను సిద్ధపడుతున్నాను అని ప్రజలకు చెప్పేటువంటి ఒక సూచన, బహిరంగ సూచన. అపోస్తల కార్యం గ్రంథం, ఇప్పుడు ఇక్కడ మరలా పాపాలతో లింకు ఉంటుంది. అపోస్తల కార్యం గ్రంథం 22వ అధ్యాయం 16వ వచనంలో చూడండి. గనుక నీవు తడవు చేయుట ఎందుకు, లేచి ఆయన నామం బట్టి ప్రార్థన చేసి బ్యాప్టిజం పొంది నీ పాపములు కడిగి వేసుకునుమని చెప్పెను. చాలు. ఇది అననీయ చెప్తున్నటువంటి మాట, పౌలుతో చెప్తున్నటువంటి మాట, పౌలుతో చెప్తున్న మాట. ఇక్కడ అంటే ఈయన మారు మనసు పొందాడండి. చాలా జాగ్రత్తగా గమనించండి. ఇక్కడ 9వ అధ్యాయంలో మారు మనసు పొందాడు. మారు మనసు పొందడం మాత్రమే కాదు, యేసును చూశాడు. యేసును చూడటం మాత్రమే కాదు, యేసు యొక్క మాటలు విన్నాడు. యేసు యొక్క మాటలు విన్నాడు. అయినప్పటికీ, మారు మనసు పొందినప్పటికీ ఆయన పాపములు ఇంకా అట్లానే నిలిచి ఉన్నాయి. అంటే ఏదో గొప్ప గొప్ప కార్యాలు చేస్తున్నాము అని చెప్పి మన పాపములు పోవు. ఒక వరుస క్రమాన్ని దేవుడు ఏర్పాటు చేశాడు. ఆ వరుసలో మనం నడుచుకుంటూ వెళ్ళాలి. తప్పనిసరిగా వాటిని అనుసరించాలి, చేయాలి. అంటే ఇక్కడ చూడండి, లేచి ఆయన నామం బట్టి బ్యాప్టిజం తీసుకొని నీ పాపములు కడిగి వేసుకో అని అంటున్నాడు. అంటే నువ్వు బాప్టిజం తీసుకున్నంత కాలము నీ పాపాలు అట్లానే నిలిచి ఉంటాయి. అవే నిన్ను తొందర చేస్తూ ఉంటాయి, అవే నిన్ను ఇబ్బందుల పాలు చేస్తూ ఉంటాయి, అవే నిన్ను బాధ పెడుతూ ఉంటాయి. మారు మనసు పొందానంటే సరిపోదు. మారు మనసుకు తర్వాత తగినటువంటి క్రియలు చేయవలసిన అవసరత ఉంటూ ఉన్నది. యేసు నామములో బాప్తిజము తీసుకోవాలి. ఎవరు తీసుకోవాలి? మారు మనసు పాప క్షమాపణ పొందిన వారే తీసుకోవాలి. ఇప్పుడు మారు మనసు లేకుండా, పాప క్షమాపణ లేకుండా బాప్తిజం తీసుకోవచ్చా? మరి తీసుకుంటున్నారు. ఎందుకు? వారి కారణాలు వారికి ఉంటున్నాయి. మరి బాప్టిజం తీసుకోకూడదు కదా? అట్లా బాప్టిజం తీసుకోవచ్చా? అట్లా బాప్టిజము తీసుకోవచ్చా? మారు మనసు లేకోకుండా, పాప క్షమాపణ లేకుండా, ఈ పాపములోనే జీవిస్తున్న వ్యక్తిని, పాపంలోనే నడుస్తున్న వ్యక్తిని ఎట్లా పాతి పెడతాం? పాపం విషయమే చచ్చిపోతే కదా పాతి పెట్టేది. నాకు తెలియకపోవచ్చు కానీ మీలో మీకు తెలుసు. ఎవరికి తెలియకపోవచ్చు, నాకే కాదు ఎవరికి కూడా తెలియకపోవచ్చు. కానీ మీకు మాత్రం తెలుసు, బాగా మీ విషయం బాగా తెలుసు. ఇప్పుడు మీరు ఆలోచన చేయండి. నేను నిజంగానే నా పాపాలు ఒప్పుకొని నేను బాప్టిజం తీసుకున్నానా? మారు మనసు పొంది బాప్టిజం తీసుకున్నానా? ఏ విషయాన్ని బట్టి, దేని కొరకు నేను బాప్టిజం తీసుకున్నాను అనేది ఒక్కసారి ఆలోచన చేయండి. మారు మనసు పొందిన తర్వాత, పాప క్షమాపణ పొందిన తర్వాత తప్పనిసరిగా చేయవలసినటువంటి ఒక దైవికమైన మహోన్నతమైన కార్యము బాప్టిజం తీసుకోవడం. మత్తయి సువార్త 3వ అధ్యాయం 6వ వచనములో ఈ మాట చూసి మనం ముగించుకుందాము. తమ పాపములు ఒప్పుకొనుచు యోర్దాను నదిలో అతని చేత బాప్టిజము పొందుచుండిరి. ఒకసారి దేవుని స్తుతించుదాం. హల్లెలూయా. మన సంఘములోని ప్రతి ఒక్కరూ దాదాపుగా ఎక్కువ మంది నా చేత బాప్టిజం తీసుకున్నవారే. బాప్టిజం తీసుకోవడానికంటే ముందుగా నేను చెప్పేటువంటి మాటల్లో ఇది ఒక మాట. మీకు గుర్తుందో లేదో, అది మీరు తీసుకుంటున్న బాప్టిజం టైంలో తప్పనిసరిగా నేను చెప్తే మీ దృష్టికి పాతదైనట్టే కనపడుతున్నప్పటికీ, అయినప్పటికీ కూడా ఎవరైనా బాప్టిజం తీసుకోవడానికి వచ్చినప్పుడు ఈ మాట చదివిస్తూ ఉంటాను. ఎలా వాళ్ళు బాప్టిజం తీసుకున్నారు? పాపములు
ఒప్పుకొనుచు బాప్టిజం తీసుకున్నారు. ఇప్పుడు ఈ రెండిటికి జత చేద్దాం. పాపములు ఒప్పుకుంటే తప్పనిసరిగా ఏం చేయాలి? బాప్టిజం తీసుకోవాలి. పాప క్షమాపణ పొందితే తప్పనిసరిగా వాళ్ళు ఏం చేయాలి? బాప్టిజం తీసుకోవాలి. ఆ చివరి మూమెంట్లో ఈ మాట కూడా చెప్తా, ఇప్పటికైనా పర్వాలే, నువ్వు బాప్టిజం మారు మనసు పొందకపోతే బాప్టిజము వద్దు, బాప్టిజం తీసుకోవద్దు. నువ్వు మారు మనసు పొందకపోతే బాప్టిజం తీసుకో. ఎందుకంటే నా దగ్గర బాప్టిజం తీసుకుంటావు మారు మనసు పొందానని, కొన్ని రోజుల తర్వాత ఇంకో చోటుకి వెళ్తావు కదా, ఏ కొత్తగూడెం వెళ్తావు, అక్కడ తీసుకుంటావు మారు మనసు పొందానని. మరికొన్ని రోజుల తర్వాత ఇంకెక్కడికి వెళ్తావు, హైదరాబాద్కి వెళ్తావు, అక్కడ తీసుకుంటావు. ఇలా చేసేటోళ్ళు చాలామంది ఉన్నారు. మారు మనసు అనేది ఒక్కసారే మారు మనసు పొందాలి. తర్వాత చిన్న చిన్న మిస్టేక్స్ జరుగుతూ ఉంటాయి చూడండి, వాటి కొరకు క్షమాపణలు మళ్ళీ ప్రతిరోజు మనం పరీక్షించుకుంటూ ఆ రోజు జరిగినటువంటి పొరపాట్లు తప్పులన్నీ ఒప్పుకుంటూ, పాపాలు కాదు తప్పులు అంటున్నా, అందుకే తప్పులు పొరపాట్లు, పాపాలు చేయకూడదు, వాటిని ఒప్పుకుంటూ తిరిగి మరలా క్షమాపణ అడుగుతూ దేవునికి సన్నిధిలో సంపూర్ణ స్థితి వరకు కొనసాగుతూ పోవాలి. కొంతమంది, అందరూ కాదు, కొంతమంది మారు మనసు పొందామంటారు, పాప క్షమాపణ పొందామంటారు, బాప్టిజం తీసుకున్నామంటారు, కానీ చేసే పాపాలు మాత్రము చేస్తూనే ఉంటారు. మరికొంతమంది మారు మనసు పొంది పాప క్షమాపణ పొంది బాప్టిజం తీసుకున్న తర్వాత కొత్త పాపాలు కూడా స్టార్ట్ చేస్తారు, కొత్త పాపాలు కూడా ప్రారంభిస్తారు. కనుకనే ఇదిగో మారు మనసు పొందామా, మారు మనసుకు తగిన క్రియలు మనం చేయాలి. క్రీస్తు ప్రభువారు ఈ మూడిటి విషయంలో, ఏది మారు మనసు, పాప క్షమాపణ, తరువాత మనం తీసుకోవలసిన బాప్టిజం విషయంలో, బాప్టిజం పొందిన తర్వాత మనము చేయవలసిన ఒక మంచి కార్యము, నెలకు ఒక్కరోజు మొట్టమొదటి ఆదివారం దినం మనం చేస్తున్నాము. ఆ లేఖన భాగాన్ని చూద్దాము. మత్తయి సువార్త 26వ అధ్యాయము 28వ వచనంలో చూడండి. మత్తయి సువార్త, ఇది నా రక్తము కనుక, అనగా పాప క్షమాపణ నిమిత్తము అనేకుల కొరకు చిందింపబడుచున్న నా నిబంధన రక్తము. చాలు. అంటే యేసుక్రీస్తు ప్రభువారు ఒకటి పాపముల నుంచి విడిపించుట కొరకు తన రక్తమును కార్చాడు, పాపముల నుంచి విడిపించుట కొరకు తన శరీరమందు గాయపరచబడ్డాడు. ఆయన గాయముల ద్వారా, ఆయన రక్త ప్రోక్షణ ద్వారా మనకు పాప క్షమాపణ, పాపము నుంచి విడుదల కలిగింది. రెండవదిగా, మనము ఏదైనా చిక్కుల్లో, పొరపాట్లో, అనుకోకుండా సడన్గా ఏదైనా మిస్టేక్స్ చేస్తే వాటి నుంచి విడిపించుట కొరకు తన యొక్క రక్తమును ద్రాక్షారసముగాను, తన యొక్క శరీరమును ఒక రొట్టెగాను మార్చి అది మనలో ఉండునట్లుగా ప్రియ ప్రభువారు మనకు అనుగ్రహించి ఉన్నాడు. నీవు క్రీస్తు రక్తము తీసుకుంటున్న వాడివి, క్రీస్తు శరీరము తినుచున్న దానివి. నువ్వెట్లు ఆ విధమైన పాపాలు చేస్తావు, అటువంటి పాపాలు చేస్తావు, అటువంటి తప్పులు చేస్తావు. కాబట్టి పశ్చాత్తాపడాలి. ప్రభువా, చేయకుండా నన్ను కాపాడు ప్రభు అని బ్రతిమలాడాలి. పరిశుద్ధాత్ముడు ఈరోజు మనల్ని తిరిగి మరలా నిలవబెట్టడానికి, బలపరచడానికి, మనం చేస్తున్నటువంటి పొరపాట్లు పశ్చాత్తాపముతో ఒప్పుకొని ప్రభునితో సమాధానపడటానికి, ఐక్యపరచబడటానికి ఈ మాటలన్నీ కూడా మన ముందు పెట్టి ఉన్నాడు. రండి, అందరం మోకరించుదాము.